తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ టీయూసీఏ అనుబంధం రాష్ట్ర 2వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ప్రవీణ్. డిసెంబర్ 22న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న మహాసభల పోస్టర్లను విద్యానగర్లోని రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్లో ఆవిష్కరించారు. మహాసభలలో టీయూసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యన్ ముఖ్య అతిథిగా, సిపిఐఎంఎల్ మాస్టర్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఎం హన్మేష్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయం వెంకన్న, రాష్ట్ర నాయకులు జి లింగంగౌడ్లు వక్తలుగా ప్రసంగించనున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా ఆటో అండ్ మోటార్ రంగంలో యూనియన్ పనిచేస్తూ వస్తున్నదని, ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్, ఫైనాన్స్ సంబంధిత సమస్యలపై ప్రశ్నిస్తూ పోరాడుతూనే కార్మికులను వివిధ అంశాలపై చైతన్యవంతం చేసే ప్రత్యేక కృషిని కొనసాగిస్తున్నదని, రాష్ట్ర ఆటో అండ్ మోటార్ రంగ ఉద్యమాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నదన్నారు. టీయూసీఏ అనుబంధ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలు డిసెంబర్ 22న హైదరాబాద్ నగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్న దొడ్డి కొమరయ్య హాల్లో 200 మంది ప్రతినిధులతోటి రాష్ట్ర మహాసభల్ని నిర్వహించుకుంటున్నాం. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో మోటార్ కార్మికుల సమస్యలని చర్చించి వాటిని పరిష్కరించుకోవడానికి, భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోవడానికి, ఇప్పటివరకు చేసినటువంటి పనులు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమాలు నిర్మాణం గురించి అంతా చర్చించుకొని ఒక నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని పటిష్టత పరుచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఆటో మోటార్ కార్మికుల్ని ఐక్యం చేయడానికి కృషి చేస్తున్నాం. కనుక 22వ తారీఖున జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని ఆటో మోటార్ కార్మికులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మోటార్ కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్ర 2వ మహాసభని జయప్రదం చేసి మంచిగా జరుపుకోవాలని అందరు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని, ఈ ప్రతి ఒక్క ఏరియా కమిటీ నుండి ఏరియా కమిటీ మెంబర్లు, అడ్డా కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను. టీయూసీఐ తెలంగాణ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ 2వ రాష్ట్ర మహాసభని 22వ తారీఖు ఆదివారం రోజున బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దొడ్డి కొమరయ్య హాల్లో 200 మంది ప్రతినిధులతో జరుపుకుంటున్నాము. మొట్టమొదటిసారిగా మోటార్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వము ఆలోచించి తగు చర్యలు తీసుకునే విధంగా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మోటార్ కార్మికులకు చాలా దెబ్బ పట్టింది. కాబట్టి వీటి మీద ఎలా చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద ప్రణాళికలు సిద్ధం చేసి 23వ తారీఖు నుంచి మళ్ళా ఇప్పుడు రోడ్డు మీదకి వస్తారు. ఇప్పుడు అసెంబ్లీలో జరగబోయే సమావేశాల్లో కూడా ఈ మన ప్రస్తావన, మోటార్ కార్మికుల ప్రస్తావన తీసుకురావాలని, ఆ తీసుకొచ్చేటట్టుగా ఒత్తిడి తేవాలని కూడా మన టీయూసీఐ రాష్ట్ర నాయకత్వము భావిస్తూ ఉన్నది. దీనికి అనుసంధానంగానే 22వ తారీఖున జరిగే మహాసభకు విజయవంతం చేసి అసెంబ్లీలో కూడా చూపించాలని కూడా కోరుతా ఉన్నాం. టీయూసీఐ అనుబంధ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ డ్రైవర్లకు విజ్ఞప్తి. 2వ మహాసభను హైదరాబాద్ నగరంలోని పెద్ద ఎత్తున మనము విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం ఎందుకంటే టీయూసీఐ ఆటో డ్రైవర్ల పట్ల అనేక ఒడుకుదుడుకులు, ఎన్నో అనుభవాలు ఉన్నటువంటి ఈ టీయూసీఐ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్కు ఉంది. అట్లానే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా మరి మన మహాసభను విజయవంతం చేయాలని, రేపు కార్యాచరణ కూడా మహాసభ ద్వారా నిర్ణయించుకోవచ్చు. మనకు ఉన్నటువంటి రెక్కాడితే డొక్కనిండని పరిస్థితి ఆటో డ్రైవర్ది. అట్లానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఏదైతే ఇచ్చిన హామీలని నెరవేర్చాలని మనం ఆందోళన చేస్తుంటే ఇదే నెలలో పొన్నం ప్రభాకర్ 6వ తారీఖు రోజు చర్చలకు పిలుస్తామని కూడా చెప్పి చర్చలకు పిలవలేని పరిస్థితి. మరి ఈ మహాసభ ఉద్దేశం ఏంటంటే మనకు రేపొచ్చే కష్టాల గురించి, ఇప్పుడు పడుతున్న కష్టాల గురించి మహాసభను నిర్ణయించుకొని నాయకత్వాన్ని ఎంచుకొని రేపటి కోసం పోరాడడానికి సిద్ధమవుతున్న ఈ మహాసభను జయప్రదం చేయాలని హైదరాబాద్ ఏరియా ఆటో డ్రైవర్లకు, తోటి లీడర్లకు అందరికీ ఈరోజు తెలియజేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ 2వ రాష్ట్ర మహాసభ 22వ తారీఖు నాడు సుందరయ్య హాల్లో జరుగుతుంది కాబట్టి కామ్రేడ్స్ అందరూ ఈ సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మోటార్ రంగానికి ఉన్నటువంటి ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడడానికి, ఉద్యమం బలోపేతం చేయడానికి ఈ మహాసభ ద్వారా మనం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోనే మనకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ తెచ్చినాం కాబట్టి ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్లకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా బొత్స సత్యనారాయణ రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు 2014లో మీటర్ ఛార్జీలు పెరిగినాయి. ఇప్పటివరకు మీటర్ ఛార్జీలు పెరగలేదు. కరోనా తర్వాత విపరీతమైనటువంటి ధరలు పెరిగినాయి కాబట్టి కామ్రేడ్స్ అందరూ చాలా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఆ రేట్లకు సరిపడా రేట్లు పెంచాలని చెప్పి, మీటర్ ఛార్జీలు పెంచాలని చెప్పి, అదేవిధంగా ఉన్నటువంటి ఆటో సమస్యలు ఇప్పుడు రోడ్ భద్రతా సేఫ్టీ తోటి చాలా పెరిగిపోయినాయి. దాన్ని కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఈ మహాసభ ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకొని ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కామ్రేడ్స్ అందరూ ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జిందా 22 तारीख का जो महासभा है ऑटो यूनियन का, ये पूरे एरिया के लोग मिलजुल के मना लिए तो बेहतर रहता. और जितना भी अपने కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు జి లింగన్ గౌడ్, మొహమ్మద్ అఫ్జల్, ఎస్ రవీందర్, టి నారాయణ, ప్రభాకర్, ఎం శ్రీనివాస్, ఎస్ మల్లేష్, నిసార్, ఎంఎన్ రెడ్డి, గడ్డం శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.